రైట్. నెక్స్ట్ ప్రధానంగా మనం చూసుకుంటే 16-17 ఇయర్స్ ఉన్నటువంటి ఎవరైతే మైనర్గా ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా వరకు రేప్ కేసు కింద వాళ్ళు ఏ విధంగా పరిగణించబడతారు, ఒకవేళ రేప్ చేసినట్లయితే. మరోవైపు 18 ఇయర్స్ మైనార్టీ తీరిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళ ఈ చట్టపరంగా ఎటువంటి సెక్షన్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం చాలా వరకు. వారి పట్ల కోర్టులు, న్యాయస్థానాలు ఏ విధమైనటువంటి తీర్పును ఇవ్వబోతాయి? మీరు చెప్పింది బిలో 18 ఇయర్స్ అయితే ఇట్ కమ్స్ అండర్ పోక్సో. అయితే ఈ రీసెంట్ జడ్జ్మెంట్ లో రోమియో జూలియట్ క్లాజ్ అని ఒకటి వచ్చిందండి కొత్తగా. అంటే ఇప్పుడు వరల్డ్ ఎలా అయిపోయిందంటే పంతం మీద నడిచే ప్రపంచంలో తయారైంది. ఎలా అంటే ఏ సొంత మేనమామనో లేకపోతే బావనో వీళ్ళు ఆల్రెడీ ముందే అనుకుంటారు దే బోత్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని అందరికీ తెలుస్తుంది. అంతా కన్సెప్ట్ అంతా బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ నోవేర్ ఎక్కడో కొన్ని రిలేషన్స్ చెడిపోతాయి. చెడిపోయిన వెంటనే ఇదిగో ఈ అబ్బాయి మా అమ్మాయిని ఇలా చేశాడు, వాడికి ఒక 18-19 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లకి ఒక 17-16 ఏళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ సడన్ నోవేర్ వచ్చేసి వీడి మీద పోక్సో కేసేసేస్తుంది. సో అందుకని చెప్పి సుప్రీంకోర్టు ఈ అబ్బాయిలు ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో చిన్న చిన్న ఏజ్ అండి, ఒక 17-18 ఇయర్స్, ఇంకా అలా వచ్చుంటే వెంటనే పోక్సో పెట్టడం, లోపలికి పెట్టేయడం. సో వాటి కోసం అని చెప్పి రోమియో జూలియట్ క్లాజ్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. సో రోమియో జూలియట్ క్లాజ్ లో ఏంటంటే ఇఫ్ ద ఏజ్ ఈజ్ వెరీ నియర్ బై, అంటే 6 నెలలు, సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు తేడా ఉన్న ఇద్దరు మైనర్స్ ఎప్పుడైతే కన్సెన్షువల్ గా కన్సెంట్ తీసుకొని కలుస్తారో అది పోక్సోకి అట్రాక్ట్ అవ్వదు, రోమియో జూలియట్ క్లాజ్ కి అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్ గా అయితే జడ్జ్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇదే పెద్దవాళ్ళతో జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లకు 17-16 ఉన్నాయి అనుకుందాం, ఆడికో 35-30 ఉన్నాయి అనుకుందాం, దెన్ ఇట్ ఇస్ ఎ పోక్సో. రైట్. పోక్సో చట్టం కింద ప్రధానంగా ఈ కేసు వర్తిస్తుందని అంటారు ఎవరైతే 18 ఇయర్స్ బిలో, అలాగే 18 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వ్యక్తులు. మరి ప్రధానంగా ఈ కో లివింగ్ రిలేషన్షిప్లో ఐపీసీ సెక్షన్ 375, 376 ఎలా వర్తిస్తాయంటారు మేడం? అవి రేప్ అండి. రేప్ అండ్ పనిష్మెంట్ ఫర్ ద రేప్ ఇవి ఉంటాయి. సో రేప్ కేసు వచ్చేసరికి ఫస్ట్ వి ఆల్ నో ఎలా అంటే ఒక అన్నోన్ అమ్మాయిని ఒకరు తీసుకెళ్ళిపోతారు, అంత అత్యాచారం అది చేసి చాలా దారుణంగా, అది కన్సెంట్ లేకుండా ఇంకా చాలా చేస్తారు, అది రేప్ కింద పరిగణిస్తాం ఫస్ట్ది. రెండోది, ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా ఎవరైతే సెక్షువల్ హరాస్ చేసి ఆ అమ్మాయిని వాడి చేస్తారో సో దాన్ని కూడా మనం రేప్ కింద చూస్తాం. మూడోది, నమ్మించి డిసీవ్ చేస్తారు. మనం రీసెంట్ గా నంద్యాలలో కూడా ఈ కేసు చూసామండి. నమ్మించి డిసీవ్ చేయడం అంటే ఇదిగో పెళ్లి, ఇంకా రేపే పెళ్లి, ఇంకా వారంలో పెళ్లి, 2 నెలల్లో పెళ్లి, ఇలా చెప్తూ పోతారు. వీళ్ళ వర్క్స్ అయిపోతా ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ అవుతాయి, అన్ని తీర్చుకుంటారు. పెళ్ళెప్పుడు 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 అని అడిగి 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 ఆ అమ్మాయి కూడా విసుగెత్తి వేసారిపోతుంది. తీరా చూస్తే ఉంచి వీడు సడన్ గా ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ లో ఉంటాడు. సో ఇలాంటి ఫాల్స్ హోప్ ఎప్పుడైతే నువ్వు మ్యారేజ్ గురించి ఇచ్చి ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకుంటావో అప్పుడు కూడా అది రేపు. మీరు చెప్తున్న విధంగా ఏదైతే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మించి మోసం చేయడం, ఆ తర్వాత ఏదైతే ప్రధాన అత్యాచారం, వీటి మధ్య ఈక్వేషన్స్ ఏంటి మేడం ప్రధానంగా? ఇక్కడ ఇంకొక క్లాజ్ ఏంటంటే ఆ అమ్మాయి హోప్ మ్యారేజ్ హోప్ ఇచ్చిన వెంటనే ఈ అమ్మాయి ఆబ్వియస్లీ కన్సెంట్ ఇస్తుంది ఫిజికల్ రిలేషన్ కి. కన్సెంట్ అలోన్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఆ కన్సెంట్ ఎందుకు ఇచ్చిందో కూడా వ్యాలిడ్ రీజన్ కింద చూస్తారు. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పెళ్లి చేసుకుంటాను అని అన్నది కాబట్టే ఇక్కడ కన్సెంట్ ఇచ్చింది. కన్సెంట్ అలోన్ ఇస్ నాట్ మ్యాటర్స్ అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఈవెన్ వైఫ్ అయినా, నీ సొంత మరదలైనా, మేనకోడలైనా లేదు అని అంటే ఇంకా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయినా, ఆఖరికి ఆ ప్రాస్టిట్యూట్ అయినా, ఇఫ్ షీ సేజ్ నో నాకు కన్సెంట్ ఇవ్వడం ఇష్టం లేదు అంటే ఇంకా లేదు, అంతే. వన్స్ ఇవ్వలేకుండా కూడా ఇంటర్కోర్స్ జరిగింది అంటే ఇట్ అమౌంట్స్ టు రేప్. ఈ వివాహ దైనందిన జీవితంలో ప్రధానంగా చాలా వరకు ప్రస్తుత సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మనం చూస్తున్నాం. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వారిలో ఎక్కువగా మనకు వినపడుతున్నది ఏదైతే కొద్ది రోజుల వరకు రిలేషన్షిప్లో ఉండి తర్వాత ఇద్దరు విడిపోవడం, పెళ్ళైన వాళ్ళైనా సరే, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళైనా సరే, ఇట్లాంటి వాళ్ళకి చట్టపరంగా ఎటువంటిది, ఫస్ట్ ఎక్కడ వీళ్ళు కేసు ఫైల్ చేయాలి, ఏ విధమైనటువంటి ప్రాసెస్లో వెళ్తే
వాళ్ళకి ఖచ్చితమైనటువంటి న్యాయం జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయికి మ్యారేజ్ లో డిసీవెన్స్ వచ్చినా ఇంకా ఏది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే అప్రోచ్ అవ్వాల్సింది పోలీస్ స్టేషన్ కి, బికాస్ దిస్ ఆల్ కమ్స్ అండర్ క్రిమినల్ కేసెస్. సో ఒక క్రిమినల్ కేసుని మనం ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్ లోనే రిజిస్టర్ చేయాలి. అండ్ ఒకవేళ అది ఎక్స్ట్రీమ్ గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది కిడ్నాప్ చేస్తారు, ఆ అమ్మాయికి గబుక్కుని ఫోన్ దొరికింది, వెంటనే 100 కి ఫోన్ చేసి చెప్పొచ్చు వీళ్ళకి ఇలా వెళ్తుంది తీసుకెళ్ళిపోతున్నారు అని ఎమర్జెన్సీ కాల్స్ చేయొచ్చు. లేదు ఇక మొత్తం చేయాల్సిన దారుణం అంతా జరిగిపోయింది, వెంటనే తను పరిగెత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. క్రైమ్స్ ని మనం ఎంత సప్రెస్ చేసే కొద్దీ అవి చాప కింద నీరులో అంత దారుణంగా వెళ్ళిపోతూనే ఉంటాయి. రేప్ జరిగింది అంటే ఇంట్లో కూర్చోమని కాదు, మీరు బయటికి వచ్చి వాళ్ళు ఆ బాధని మీరు ఎండ్యూర్ చేస్తున్నారు, వీ కెన్ సీ ఇట్. బట్ ఆ ఎండ్యూరెన్స్ ఇంకొక అమ్మాయి దాకా వెళ్ళకూడదు అనుకుంటే, అది అంతటితో స్టాప్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా అది పోలీస్ స్టేషన్ దాకా రావాలి, ఆ క్రైమ్ రిజిస్టర్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి రేప్ కేసులు చాలా తగ్గుతాయండి. అంబికా గారు, ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటున్నారు, వారు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఈ కేసు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? మరి ఏ ఇతరైనా ఎక్కడైనా సరే ఈ కేసుని ఫైల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది? అలా ఏం ఉండదు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ జరిగింది, ఎక్కడైనా మహబూబ్ నగర్ లో జరిగింది అనుకుందాం, లేదు ఆ అమ్మాయిది హైదరాబాద్ అనుకుందాం. సో ఆ అమ్మాయి జరిగిన అఫెన్స్ జరిగిన చోటైనా ఇవ్వచ్చు, లేదా ఆ అమ్మాయి పుట్టి పెరిగిన ప్లేస్ లో అయినా ఇవ్వచ్చు, లేదా దారిలో తను ఎక్కడైనా ఇంక ఇది తట్టుకోలేక తను చెప్పేసినా కూడా అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాన్నే 0 ఎఫ్ఐఆర్ అంటారు. సో ఎఫ్ఐఆర్ కి ప్లేస్ కి ఏ సంబంధం లేదు. క్రైమ్ ఒక్కసారి రిజిస్టర్ అయింది అని అంటే ఆ ప్రాసెస్ అది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇక్కడే రిజిస్టర్ చేయాలి, అక్కడే రిజిస్టర్ చేయాలి అనే ఏం ఉండదు. అఫెన్స్ జరిగిన చోట అయినా చేయొచ్చు, దారిలో అయినా చేయొచ్చు, మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర అయినా చేయొచ్చు, మీరు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడైనా కూడా చేయొచ్చు. మహిళలు చట్టపరంగా ఎదుర్కోవడానికి చాలా వరకు టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు, షీ టీమ్స్ అనేసి కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రభుత్వాలు కూడా. అయినా ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏది కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ మొదటిగా? నేను ఒకటి చెప్తాను సార్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ దిస్ థింగ్, బట్ ఒకటి మాత్రం ఇక్కడ ఈ విషయంగా నేను ఒకటి చెప్పాలి. ఫస్ట్ విక్టిమ్ బ్లేమింగ్ ఆపేయాలి సార్. అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు కాబట్టి నీకు ఇలా జరిగింది, లేకపోతే నువ్వు ఈ టైంకి బయటికి పోయినావు కాబట్టి నీకు ఇలా జరిగింది, నువ్వు పలానా చున్నీ వేసుకోలేదు కాబట్టి జరిగింది, ఈ పిచ్చి నాన్ సెన్స్ మాటలన్నీ ఆపేసి ఫస్ట్ విక్టిమ్ బ్లేమింగ్ అనేది ఆపేస్తే రేపులు సగం పైగా ఆగిపోతాయి. అండ్ సగం ఇప్పుడు వరకు రిజిస్టర్ అవుతున్న కేసెస్ కంటే లోపల మగ్గిపోయిన కేసులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవ్రీ క్రిమినల్ విల్ బి పనిష్డ్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక తంట, మళ్ళీ అక్కడి నుంచి ఇంకెవరేం ఎలా బ్లేమింగ్ అంతా అమ్మాయి మీద జరిగిపోయే కొద్దీ అమ్మాయిలు వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ అదొక పెద్ద మేజర్ డ్రాబ్యాక్. మేము ఎంత మోటివేట్ చేస్తాము అమ్మాయిని, లేదమ్మా యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ కమ్ బ్యాక్ అని, ఎవరో వస్తారు ఒక రిలేటివ్ దూరం, ఆడి ముక్కు ముఖం కూడా వీళ్ళకి తెలియదు, అమ్మ ఫ్యామిలీ పరువు పోయిందమ్మా, అది పోయిందమ్మా, ఇది పోయిందమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడి పేరెంట్స్ ఎవరైతే రెడీ ఉంటారో వాళ్ళని కూడా కంప్లైంట్ చేయనీయకుండానే సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అనుకోకుండా, డోంట్ బ్లేమ్ ద విక్టిమ్ ఫర్ కమింగ్ అవుట్, బ్లేమ్ ద క్రిమినల్ బికాస్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్ క్రైమ్స్ అనేది ఎప్పుడైతే మనుషులు కరెక్ట్గా బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటారో ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ ఫాల్స్ హోప్ ఆఫ్ గివింగ్ మ్యారేజ్ కూడా ఆగిపోతుంది. వాళ్ళకు ఒక భయం వస్తుంది, ఓకే ఈ అమ్మాయి బయటికి వెళ్ళగలదు, నా పరువు పోతుంది, లేదా నన్ను జైల్లో పెడతారన్న భయం వస్తుందో 99.9% ఈ క్రైమ్స్ అన్ని ఆగిపోతాయి. దీనికి నాంది ఎక్కడ పడాలంటే విక్టిమ్ బ్లేమింగ్ ఆపి డ్రెస్సుల మీద మనుషుల యొక్క క్యారెక్టరైజేషన్ ని దెబ్బతీయకుండా ఉంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ స్ట్రైట్ పాత్. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మనిషి యొక్క మైండ్ సెట్ ని మీరు కానీ నేను కానీ కంట్రోల్ చేయలేం. బట్ దట్ డజన్ మీన్ మనం ఎప్పటికీ చేయలేమని కాదు. చెప్పగా ఈ అమ్మాయిని నువ్వు చూసే విధానం తప్పని చెప్పండి, అమ్మాయిలు బొమ్మలు కాదు, మీరు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కుట్టుకోవడానికి, ఇవన్నీ చెప్పు వాళ్ళని పెంచాలి. అలా పెంచకుండా ఇలా వదిలేస్తే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటున్నాయి సార్.
కంప్లైంట్ ఇవ్వడం వరకు మీరు ఆలోచిస్తున్నారు. అసలు ఆ కంప్లైంట్ దాకా వెళ్ళడానికి భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఒకవేళ పోలీస్ స్టేషన్‌లో ఇది జరగలేదు అనుకున్నా సరే, తప్పకుండా మ్యాజిస్ట్రేట్ ముందైనా సరే ఈ కంప్లెయింట్ పెట్టాల్సిందే. ఆ కేసయితే రిజిస్టర్ చేయించుకోవాల్సిందే.